ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. వైఎస్ జగన్ కుటుంబంలో కోల్డ్ వార్ ముదురుతోందా? కడప ఎంపీకి జగన్ మేనమామ మధ్య పచ్చగడ్డి వేయకుండా భగ్గుమంటోందా? ఎప్పటి నుంచో కడపలో పాగ వేయాలని మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి భావిస్తున్నారు. కానీ రవీంద్రనాథ్కు పక్కన పెట్టి మైనార్టీలను జగన్ చేరదీస్తున్నారు. ఇద్దరు నేతలు చెరో వర్గాన్ని చేరదీస్తుండడంతో పంచాయతీ రచ్చకెక్కిందా? ఇప్పుడు ఈ పంచాయతీకి జగన్ చెక్ పెట్టకపోతే వైసీపీకి ఇబ్బందులు తప్పవా? ఇప్పుడు పార్టీ వర్గంలో దీనిపైనే ఎక్కువ చర్చ జరుగుతోందా? కడప జిల్లా అనగానే మొదట గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లా అభివృద్ధి కోసం వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారు. వైఎస్ఆర్ హయాంలోనే కడప జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆయన మరణం తర్వాత సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో మాత్రం సగానికి పైగా సీట్లను కోల్పోయింది. అయితే వైసీపీ ఓటమికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వైసీపీ పరువును బజారున పడేసింది. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇదంతా గతం. కానీ ఇప్పుడు వైఎస్ అవినాష్ వర్సెస్ జగన్ మేనమామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరినట్లు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ కేవలం 3 చోట్లనే విజయం సాధించింది. అందులో వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల కూడా ఉంది. ఇక మిగిలిన 2 బద్వేలు, రాజంపేట కావటం విశేషం. ఇదే సందర్భంలో కడప, రాజంపేట పార్లమెంటు స్థానాల్లో కూడా వైసీపీ అభ్యర్థులే గెలిచి కొద్దో గొప్ప పరువు నిలబెట్టుకున్నారు. అయితే వైసీపీ ఓడిన తర్వాత తన సొంత జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని మేనమామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి వైఎస్ జగన్ అప్పగించారు. రవీంద్రనాథ్ రెడ్డిది ప్రత్యేక మనస్తత్వం. ఆయన్ను చెడ్డవారు అనలేం, కానీ అలాగని అందరినీ కలుపుకుని వెళ్లే మనస్తత్వం లేదని వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. డబ్బుపై విపరీత మమకారం కారణంగా అవసరమైన చోట కూడా ఆయన ఖర్చు పెట్టడం లేదనే విమర్శ వైసీపీ శ్రేణుల్లో ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఆయన విపరీత కోరికలు కూడా వైసీపీకి నష్టం తెచ్చేలా ఉన్నాయి. కడప నగరంలో ఎప్పటి నుంచో పాగా వేయాలని రవీంద్రనాథ్ రెడ్డి బలంగా కోరుకుంటున్నారు. కానీ కడప అసెంబ్లీ సీటును మైనారిటీలకే అని జగన్ తేల్చి చెప్పారు. అంతేకాకుండా కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కడప మాజీ మేయర్ సురేష్ బాబుతో రవీంద్రనాథ్ రెడ్డికి సఖ్యత లేదు. వీళ్ళిద్దరితో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితంగా ఉంటారు. ప్రస్తుతం కడప జిల్లాలో ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రత్యేకంగా ఓ వర్గం ఉంది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా అవినాష్ రెడ్డి వర్గంగానే పార్టీ శ్రేణులు భావిస్తాయి. ప్రత్యేకంగా కొంతమంది నాయకుల్ని అవినాష్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారనే కోపం రవీంద్రనాథ్ రెడ్డిలో ఉందని ప్రచారం సాగుతుంది. మరీ ముఖ్యంగా కమలాపురం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల్లో రవీంద్రనాథ్ రెడ్డి ఉండటంతో ఎందుకొచ్చిన గొడవలెబ్బా అని అటువైపు అవినాష్ రెడ్డి మొదటి నుంచి కన్నెత్తి చూడడం లేదని అంటున్నారు. అటు కమలాపురానికి చెందిన నాయకులు, కార్యకర్తలు కడప ఎంపీని కలిస్తే రవీంద్రనాథ్ రెడ్డికి కోపమని అసలు కలవడమే మానేశారట. అలాగని సొంత నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, నాయకుల ఇబ్బందుల్ని రవీంద్రనాథ్ రెడ్డి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఓడిపోయిన తర్వాత కూడా అదే పరిస్థితి. టీడీపీ నాయకులపై వ్యతిరేకత వస్తే గెలుస్తామనే ధీమా వైసీపీ నేతలందరిలో ఉన్నట్లే రవీంద్రనాథ్ రెడ్డిలో ఉందని చెప్తున్నారు. నిజానికి వైఎస్ కడప జిల్లాలో వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆలనా పాలనా చూడాల్సిన బాధ్యతను అవినాష్ పై జగన్ ఉంచారు. అయితే రవీంద్రనాథ్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉండటం, ఇతరుల్ని కలిస్తే మేనమామకు నచ్చదని గుర్తెరిగిన అవినాష్ ఆచితూచి వ్యవహరిస్తున్నారట. అందుకే కడప ఎంపీ ఎక్కువగా బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లోనే పర్యటిస్తుంటారు. అప్పుడప్పుడు కడపలో మెరుపు పర్యటనలు చేస్తుంటారు. కమలాపురం అంటే మాత్రం తూర్పు తిరిగి దండం పెడతానన్నట్టు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుని తిరుగుతుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రక్త సంబంధికుల చేతిలో సొంత జిల్లా పార్టీ బాధ్యతల్ని పెట్టారు. వాళ్లేమో పార్టీని బలపరచడం పక్కన పెట్టి బలహీనపరిచేలా నడుచుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. ఏదైనా సమస్య చెప్తే మామ రవీంద్రనాథ్ రెడ్డితో ఇబ్బంది అని అవినాష్ రెడ్డి అంటుంటారని, మరి తమ ఓట్లు మాత్రం కావాలా అని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అయితే జగన్ కడప
జిల్లా పర్యటనలో నేతల మధ్య సమస్యను పరిష్కరిస్తారని అంతా భావిస్తున్నారు. సొంత జిల్లాలో పార్టీని పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు తప్పవనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా వైసీపీలో సఖ్యత లేకపోవడంతో ఆ పార్టీ వైపు ప్రత్యర్థులు చూడాలంటే భయపడే పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పార్టీకి పూర్వ వైభవం వచ్చేందుకు ఏం చేయాలో జగన్ సీరియస్గా ఆలోచించాలని కేడర్ కోరుతోంది.